నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసరనేని వెంకట పాండురంగారావుపై గతేడాది జరిగిన దాడికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ. పాండురంగారావుపై దాడి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కారణాలతో పోలీసులు తనను నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ. తనతో పాండురంగారావుకు గతంలో ఉన్న రాజకీయ విభేదాలతో ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుని ఈ కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో పోలీసులు ముందుకు వెళ్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు వల్లభనేని వంశీ. మరోవైపు సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించింది కోర్టు. బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ తరపు లాయర్లు. రేపు ఇరుపక్షాలకు నోటీసులు ఇవ్వాలని సూచించింది న్యాయస్థానం. ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి కుట్రలతో వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అరాచకానికి అడ్డే లేకుండా పోయింది. బలం లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని లాక్కున్నారు. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను మభ్యపెట్టి లాక్కున్నారు ఎరపతినేని శ్రీనివాసరావు. పోలీసులను అడ్డం పెట్టుకుని కౌన్సిలర్లను కిడ్నాప్ చేయించారు. బెదిరించి భయపెట్టి కౌన్సిలర్లను లాక్కెళ్లారు. 29వ వార్డు కౌన్సిలర్ మునీరా ఇళ్లను కూల్చివేయించారు. మిగతా కౌన్సిలర్లందరినీ లాడ్జ్లో బంధించి నేరుగా మున్సిపల్ ఆఫీస్కి తీసుకొచ్చి భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు పచ్చ పార్టీ నేతలు. కూటమి నేతలు రాజకీయాలను దిగజార్చుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, పెద్ద ఉద్యమాన్ని రాష్ట్రం చూడబోతుందన్నారు. చైర్మన్ సుబ్బారావు గారిని నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు. లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం. పచ్చమూకల బెదిరింపులు, దౌర్జన్యాలతో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య పేరుతో ఎన్నికను వాయిదా వేశారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పచ్చ పార్టీ నేతలు మొదటి నుంచి కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇవాళ ఏకంగా దౌర్జన్యానికి దిగారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను అడ్డుకున్నారు. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపై దౌర్జన్యం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు టీడీపీ గూండాలను అడ్డుకోలేదు. పైగా పచ్చ పార్టీ గూండాలకే వంతపాడారు. వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. యనమల రామకృష్ణుడు డైరెక్షన్లోనే టీడీపీ దౌర్జన్యానికి దిగింది. వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుపడ్డారు. తునిలో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై 2 అక్రమ కేసులు పెట్టారు. 3 సార్లు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకున్న టీడీపీ నేతలపై మాత్రం ఎటువంటి కేసులు పెట్టలేదు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన టీడీపీ నేతలపై చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదు పోలీసులు. చలో తుని పేరిట వస్తే చర్యలు తప్పవని వైఎస్ఆర్సీపీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు పోలీసులు. రేపు చలో తునికి పిలుపునిచ్చారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైఎస్ఆర్సీపీ శ్రేణులు రేపు తునికి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను సజావుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు దాడిశెట్టి రాజా. కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొందాం. మన 17 మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం, మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవుగా, రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి
నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి నాయకుడికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కూడా రేపు చలో తుని పిలిపిస్తున్నాను. తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యాన్ని ఖండించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. టీడీపీ దుర్మార్గంగా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకుందని మండిపడ్డారు. తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఎంత దుర్మార్గాలు ఎంత దౌర్జన్యాలు చేస్తారో అది కూడా చూస్తామని చెప్తున్నాం. నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు స్థానిక అధికారుల మీద వదిలేస్తే కుదరదు. ఎంత ఉద్రిక్త వాతావరణం ఉంది కనుక మీరే అక్కడికి స్వయంగా వెళ్ళి దగ్గరుండి ఎన్నికని పర్యవేక్షించాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సాక్షాత్తు ఎవరైతే పోలీస్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. ఫిర్యాదు చేసిన వారిని బాధితులనే ముద్దాయిలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలతో నిండి ఉంటుందన్నారు. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా అధికారం చేపట్టాలని చూస్తున్నారన్నారు. గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ పై గెలిచారు. వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిన అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూని చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు విజయవాడలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు. పిడుగురాళ్ల ఎన్నికను రద్దు చేయాలని, జరుగుతున్న ఘటనలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. పాలకొండ, తునిలో జరిగిన పరిణామాల గురించి విన్నవించారు. మెజారిటీ, ప్రజా తీర్పు లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలను బెదిరించి గెలవాలని చూస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బదులు రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. మేము కావాలనుకునేది, కోరుకునేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలా, వ్యవస్థల అటు కోసం పనిచేయాలా. కక్కిన కూడు కోసం ఆశపడే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం వ్యవస్థలైనా కూడా సక్రమంగా పనిచేయాలనే భావంతోనే మేము పదే ఎన్నికల కమిషన్ అంటే ఒక గౌరవం, ఎన్నికల కమిషన్ అంటే వ్యవస్థలను కాపాడుతూనే ఒక నమ్మకం, విశ్వాసంతో ఎక్కిన మెట్లు ఎక్కుతూనే ఉన్నాం. వ్యవస్థలను కాపాడండి. సూపర్ 6 ను అమలు చేయకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో సూపర్ 6 కి కేటాయింపులు చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజలను మరిచి పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకుని ఆలయాల చుట్టూ తిరిగితే ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొన్న బడ్జెట్ తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చి ప్రజలు భారాలు మోయలేరు, మేము అదనపు భారాలు మోపం అని. మరి ఆ మాట మీద నిలబడి ఉండే పని అయితే ఆయన ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. అందువల్ల వీటిని మేము దీని మీదే రేపు రాబోయే రోజుల్లో సూపర్ 6 అమలుతో సహా విద్యుత్ ఛార్జీలు ప్రధానంగా పెద్ద భారంగా ఉన్నాయి కాబట్టి వీటన్నింటి మీద మేము ఇప్పుడు సంప్రదింపులు చేస్తున్నాము. మార్చిలో దీని కార్యాచరణ ప్రకటిస్తాం. బడ్జెట్లో రేపు ఏమి ఇస్తాడు, 28వ తేదీ బడ్జెట్ పెట్టబోతున్నాడు, ఆ బడ్జెట్లో ప్రజలకు ఏం రాయితీలు ఇస్తాడు, ఎలా చూస్తారు, భారాలు వేస్తారు అని చూసి మేము 28 తర్వాత 1వ తేదీ మా రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది, దాంట్లో ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తాం. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై కూటమి సర్కార్ దృష్టి సారించకపోతే సీమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా నేటికీ అమలు కాలేదని మండిపడ్డారు. అంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు ఇవన్నీ కూడా మరి ఇవాళ 89 అంటే ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా సరే 36 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం సాగునీరు ఇవ్వలేకపోతా ఉన్నాం. ఆయకట్ డెవలప్ చేయలే కాబట్టి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో కూడా అర్థం కావడంలా.
కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించాలి. సీఎం రేవంత్ రెడ్డి తీరును చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ దండుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అవినీతి చెయ్యొద్దని చెప్పాలి, తప్పు చేయొద్దని చెప్పాలి. ఇలా ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ లెక్కనే మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు చేయమంటే ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట. అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా. నేను ఒక్క తప్పు ఏమంటే నాకు చేయరా? మరి నువ్వు ఒక్కడేమంటే నేను ఒక్కడికి తప్పు చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు. ఏదో ఒకరోజు తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ నుంచే బీసీ ముఖ్యమంత్రి ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని, కొందరు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేపు సీఎం కూడా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ అవుతాడు. అది కాంగ్రెస్ వల్లే అవుతాడు. ఏ పట్ల అవకాశం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారంటే అది కాంగ్రెస్ పార్టీలో అవుతారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఇది సెక్యులర్ స్టేట్లో ఆయన క్యాబినెట్, సెక్యులర్ స్టేట్ భారతదేశం, సెక్యులర్ స్టేట్లో ఆయన ఒక మంత్రిగా ఉండి ముస్లిం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడొచ్చునా? ముఖ్యమంత్రి ఐఏఎస్ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. దీన్ని మసిపూసి మారడుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం కీలక పాత్రను పోషిస్తుందన్నారు. ఆధ్యాత్మికత వైపుకు అందరూ అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఎందరో భక్తులు కోట్ల విరాళాలు ఇస్తున్నారని చంద్రబాబు తెలిపారు. Every year we are getting nearly 21 crore pilgrimage for our temples. It is the highest in the country because of better management of temples. And also we are very dedicated to promote religious circuits, enhancing temple infrastructure and preserving heritage and all other things. For the last 7-8 months we have spent nearly 134 crores we have earmarked for temple renovations. దేవాలయాల చరిత్ర ఎంతో పురాతనమైందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. దక్షిణ భారతంలోని ఆలయాలు చూసి విదేశీయులు ఆశ్చర్యపోతున్నారని కొనియాడారు. వేల దేవాలయాల ప్రాంగణంలో ఆనాడు విద్యార్థులకు బోధన జరిగేదన్నారు. దేవాలయాలతో భారతీయ సంస్కృతి ముడిపడి ఉందన్నారు. मंदिरों को विदेशी आक्रांताओं ने ध्वस्त किया और एक प्रकार से जब हमारी आस्था को ठेस पहुंची थी उस समय पूरब से पश्चिम तक और उत्तर से दक्षिण तक राजमाता अहिल्या देवी होळकर एक ऐसी व्यक्ति थी जिन्होंने हमारे मंदिरों का, घाटों का, पूजा स्थलों का पुनरुज्जीवन किया और फिर एक बार हमारी आस्था को जीवित करने का काम उन्होंने किया. కోనసీమ జిల్లా కూటమి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. రాజోలులో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు జనసేన నేత వెంకటపతిరాజు. జనసేన కార్యకర్తలను రోడ్డున పడేశారని, కూటమి పాలన బాగోలేదని మండిపడుతున్నారు వెంకటపతిరాజు. ఒక జన సైనికుడు పోరాడేవాడిని, పార్టీకి అన్ని విధాలుగా అండదండలుగా ఉండేవాడిని మోరల్గా దెబ్బతీసేస్తే ఎందుకు వస్తారండి? ఎందుకు చేయాలా? ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఖచ్చితంగా మీరు అహంకారంతో వెళ్తే రైట్, అహంకారంతోనే చెప్తాను సమాధానం. పాలనని ప్రజలు పర్టికులర్గా రాజోళ్ళు వాళ్ళని హర్షించట్లేదు.
పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం తమకు అడ్డొచ్చిన పత్రికలు, రాజకీయ నేతలపై నిర్బంధాలు విధిస్తోందన్నారు. ఫిల్మ్ సిటీ గోడలు బద్దలు కొట్టైనా పేదల భూములు స్వాధీనం చేసుకుంటామని, ఎన్ని నిర్బంధాలు పెట్టినా వెనకడుగు వేసేది లేదని హెచ్చరించారు సిపిఎం నేతలు. మీద క్రిమినల్ కేసులు పెట్టాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ ఈ రోజు వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఈ రోజు వరకు కూడా కేసులు పెట్టరు. వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. రామోజీరావు యాజమాన్యం మోసేత్ కింద నీళ్ళు తాగడానికి బతుకుతున్నారు తప్ప ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నాం మేము, ప్రజల నుంచి మేము జీతాలు తీసుకుంటున్నామనే ఆలోచనతో ఈరోజు పాలకులు, ప్రభుత్వ అధికారులు లేనటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్లో ఓ యువకుడు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డిలో దేవునిపల్లికి చెందిన చింటూ 1,30,00,000 ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి ఓడిపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక చింటూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మాదాపూర్లో ఆన్లైన్లో గేమ్స్కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్లో గేమ్స్ ఆడి లక్షలు పోగొట్టుకున్నాడు అరవింద్ అనే యువకుడు. డిగ్రీ చదువుతో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డాడు అరవింద్. లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో అరవింద్ ఇంటి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు వెతికి ఇంటికి తీసుకొచ్చారు. మనస్తాపానికి గురైన అరవింద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అరవింద్ను తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే అరవింద్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా టీ వడ్డూరులో దారుణం జరిగింది. పెంగరగుంట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్న మైనర్ బాలిక గర్భం దాల్చడంతో రహస్యంగా ఉంచింది. మైనర్ బాలికకు పిట్స్ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 6వ నెలలో రక్తహీనత కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ చేశారు. సిజేరియన్ తర్వాత బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో రుయా హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మైనర్ బాలిక గర్భానికి కారణమైన వాడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. రామ్లీలా మైదాన్ వేదికగా ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఈ నెల 19న ఢిల్లీ బీజేపీ శాసనసభ పక్షం భేటీ కానుంది. అధిష్టానం పరిశీలకుల సమక్షంలో బీజేఎల్పీ నాయకుడిని ఎన్నుకుంటారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరనున్నారు. ఈ నెల 20న రామ్లీలా మైదానంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ నేతలు పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్ తదితరుల పేర్లు సీఎం రేస్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే పర్వేష్ వర్మ వైపే ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో మాజీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను మట్టి కరిపించారు పర్వేష్ వర్మ. ఆయన మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంపై వరుస పిటిషన్లు దాఖలవటంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మధ్యంతర పిటిషన్లు వేయటానికి ఓ పరిమితి ఉండాలంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. దీనికి ఓ ముగింపు ఉండాలన్న చీఫ్ జస్టిస్ ఒకవేళ అదనపు అంశాలను జోడిస్తే మాత్రమే కొత్త పిటిషన్స్ స్వీకరించాలని స్పష్టం చేశారు. కొత్త పిటిషన్లకు సంబంధించి కక్షిదారులకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ సమయాల్లో అవాంఛనీయ ఘటనలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 60 రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే రైలు ఆలస్యమైన సమయంలో ప్రయాణికుల కదలికలను పర్యవేక్షించేందుకు, రద్దీని నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించనున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. నూతన జాతీయ విద్యా విధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కార్ల మధ్య చిచ్చు రాజుకుంటోంది.
తమిళీయులపై బలవంతంగా హిందీని రుద్దేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న డీఎంకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. డీఎంకే, కాంగ్రెస్ సహా కూటమి మిత్రపక్షాలు ఈ నిరసనల్లో పాల్గొనున్నాయి. ఎన్ఈపీ 2024ను పూర్తి స్థాయిలో అమలు చేయనందుకు తమిళనాడు రాష్ట్రానికి సమగ్ర శిక్షా యోజన నిధులు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. నిధులు విడుదల చేయాలంటే త్రిభాషా విధానం సహా అన్ని నిబంధనలు అమలు చేయాల్సిందేనని షరతు పెట్టింది. దీనిపై స్టాలిన్ సర్కార్ భగ్గుమంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు విజయ్ పార్టీ టీవీకే కూడా కేంద్రం చర్యను తప్పుపట్టింది. సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించాయి. తమిళనాడు ప్రభుత్వ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రాజకీయ కారణాలతోనే జాతీయ విద్యా విధానాన్ని స్టాలిన్ సర్కార్ తిరస్కరిస్తోందని ఆక్షేపించారు ఆయన. This NEP envisioned by Honorable Prime Minister Modi is giving emphasis to mother tongue. Tamil is one among the oldest language of our civilization. But what is wrong if a student in Tamil Nadu will come to the multilingual aspect in his study? It can be Tamil, it can be English, it can be other Indian language. There is no imposition of any Hindi or any language on them. Some friends in Tamil Nadu are doing politics, but certainly Government of India is committed to implement NEP. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా చర్యలు మొదలయ్యాయి. ఈ వారంలో సౌదీ అరేబియా వేదికగా చర్చల ప్రక్రియకు తెరతీయనుంది అగ్రరాజ్యం అమెరికా. సౌదీ కేంద్రంగా అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వార్డ్స్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ప్రాథమికంగా జరుగుతున్న ఈ భేటీకి యుక్రెయిన్కు ఆహ్వానించలేదని సమాచారం. రష్యా, అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపి ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ సమావేశానికి లైన్ క్లియర్ చేస్తారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు చేపడతానని హామీ ఇచ్చారు ట్రంప్. అన్నట్లుగానే వైట్ హౌస్లో అడుగుపెట్టగానే కార్యాచరణను ప్రారంభించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వరుసగా 8 సెషన్లుగా నష్టాలు చవిచేసిన సూచీలు ఎట్టకేలకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో చెల్లించిన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. సెన్సెక్స్ ఉదయం 75,641.41 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75,294.76 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆఖర్లో పుంజుకుని 57 పాయింట్ల లాభంతో 75,996.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.25 పాయింట్ల లాభంతో 22,959.5 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 86.87గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్స్ ప్రధానంగా లాభపడ్డాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీతో విడాకులు తీసుకోవటం ఖరారైనట్లుగానే కనిపిస్తోంది. ధనశ్రీకి భరణంగా 60 కోట్ల రూపాయలు చెల్లించేందుకు చాహల్ సిద్ధమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఇద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలు నిజమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చాహల్ ధనశ్రీని అన్ఫాలో చేయడంతో పాటుగా ఆమెతో ఉన్న అన్ని ఫోటోలను డిలీట్ చేయడంతో వీరి వ్యవహారం చాలా దూరం వెళ్ళినట్లే కనిపిస్తోంది. ఇది నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.